నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు దీని గురించి చూస్తే 'పుష్ప 2' కలెక్షన్స్ పరంగా నార్త్‌లో 'బాహుబలి 2', 'పుష్ప 2' మరి మధ్య ఫైట్ నడుస్తుంది అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ కలెక్షన్స్ అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏంటి, మొత్తానికి ఓవరాల్గా కూడా 'పుష్ప 2' ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది, 'బాహుబలి' అంత క్రేజ్ మరి సంపాదించగలుగుతుందా అనే ఒక వార్ కూడా నడుస్తున్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అండ్ అట్లానే నిజంగానే మరి 'పుష్ప 2' ఆ రేంజ్ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే 'పుష్ప 2' ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దీని గురించి తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఒక 3 సంవత్సరాల తర్వాత, అంటే 1000 రోజుల తర్వాత 'పుష్ప 2' రావడం, అల్లు అర్జున్ గారి అంటే 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడం, సుకుమార్ గారికి, సో వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఏమంటారు స్పెషల్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ అలానే 'బాహుబలి 2' ఏదైతే ఉందో దాని రికార్డ్స్ ఇది బ్రేక్ చేస్తుందా లేదా, అంత స్టాండర్డ్స్ ఉందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో మీరేమంటారు దీని మీద? ఇప్పుడు మరి 'బాహుబలి 2' రికార్డ్స్ని బ్రేక్ చేసేలాగా ఉందా లేదా? అసలు మీరు 'బాహుబలితో' కంపేర్ చేశారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. అంటే ఒక పాన్ ఇండియా మూవీ లేదా వరల్డ్ వైడ్ మూవీ అవ్వాలి అంటే అది ద వన్ అండ్ ఓన్లీ రాజమౌళి గారి చేతిలో పడితేనే స్టార్ అవుతాడు. రాజమౌళి గారి చేతితో తీస్తేనే అది భారీగా 1000 కోట్లు క్లబ్లోనో 2000 కోట్ల క్లబ్లోనో చేరుతుందన్నట్టుగా ఒక నానుడైతే ఫిక్స్ అయిపోయింది. ఇంకా రాజమౌళి ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే అది 100% సక్సెస్, విజువల్ వండర్ చేస్తే. ఇప్పుడు RRR ఉంది. నిజంగా RRR డీప్గా అనలైజ్ చేస్తే ఆయన ఏదైతే చెప్పాడో ప్రెస్ మీట్లో, కొమరం భీము, అల్లూరి సీతారామరాజు అనే ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ కలుసుకుంటే ఎలా ఉంటుంది, గతం ఎప్పుడో కలిశారట కూడా అనే థాట్ని మేము ఇట్లా ఇంప్లిమెంట్ చేసామని చెప్పారు. తీరా సినిమా వేస్తే ఇది వేరే, జస్ట్ పేర్లవే కానీ వీళ్ళ పర్సనల్ స్టోరీ వీళ్ళ కోసం ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పెట్టారంతే. సో ఆ విజువల్ వండర్ సినిమా చూస్తే పెద్దగా ఏముందిలే స్టోరీ అనుకుంటాం, కానీ ఆ జంతువులు అటాక్ చేసినప్పుడు ఒకేసారి ఎన్టీఆర్ గారు దిగినప్పుడు కానీ, ఈయన ఆ పోలీస్ గెటప్లో రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, 1000 పీపుల్ని ఒకేసారి లాఠీతో కొట్టి చేయడం, కొన్ని సీన్స్ అయితే మరి ఇంక అల్టిమేట్ అనమాట. ఇకపోతే నాటు అనేది ఒక ఫోబియా అయిపోయింది జనాలకి. అదొక నాటు ఎంతమంది ట్రోల్స్ చేశారో, ఎంతమంది ఛాలెంజ్ తీసుకున్నారో, ఇంకా ఆ మధ్యకాలం ఇదే నడిచింది. సో అట్లాంటి రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు చేసినా కూడా వెళ్తుందా అంటే కొంచెం ప్రశాంత్ నీల్ KGFతో ఒక రేంజ్కి వెళ్ళగలిగారు. సో ఇప్పుడు మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు 'పుష్పతో' ఆ ఇమేజ్ వచ్చేసింది. అరే సుకుమార్ ఇప్పుడు ఒక నాన్నకు ప్రేమతో, రంగస్థలం, 100% లవ్, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండే సబ్జెక్టులు, చిన్న సాఫ్ట్ కార్నర్ టచ్ చేసే ఎలిమెంట్లతో అద్భుతంగా తీసే లెక్కల మాస్టారు ఏంటి 'పుష్ప' అంటే ఒక మాస్ ఎలిమెంట్ని నేషనల్ అవార్డుకి కానీ అంత ఊపుగా చేయొచ్చా? జనరల్గా ఏంటంటే దాన్ని ఏమంటారు, ఫ్యామిలీ డ్రామా, కొంచెం ఏడుపులు, ట్రాజడీ, ఇలాంటివే ఒక మలయాళం కానీ బెంగాలీ సినిమాలు కానీ నేషనల్ అవార్డులు వస్తాయి. ఇట్లాంటి వాటికి వస్తాయా, మాస్ వాటికి వస్తాయా అనే అపోహని ఒక్కసారి సుకుమార్ లాంటి వాళ్ళు అది చెరిపేశారు. పక్కా మాస్ ఎలిమెంట్ని కూడా బ్లాక్ బాస్టర్ చేసి దానిలో అవుట్పుట్ తీయచ్చు, ఇదిరా పెర్ఫార్మెన్సు, ఇదిరా యాక్టింగ్ అని చూపించవచ్చు అన్నట్టుగా చేశారు సుకుమార్ గారు కదా. సో మరి అటువంటి సుకుమార్ గారు 'బాహుబలితోనే కంపేర్ చేసుకోవాలి ఎవరైనా. అంటే ప్రేక్షకుడు, పాఠకుడు, లేదంటే ఒక జర్నలిస్టు, ఒక మీడియా పాత్రికేయుడు ఎవరైనా సరే ఆ 'బాహుబలి' రాజమౌళి టేకింగ్తోనే కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా వర్మ గారు కూడా, రామ్ గోపాల్ వర్మ కూడా, అంటే ఇప్పుడు కాదు ఒక 1 year బ్యాక్ ఒక మార్క్ క్రియేట్ చేశారు రాజమౌళి. ఎందుకంటే ప్రతి చిన్న సినిమాను కూడా రాజమౌళి సినిమాతోనే కంపేర్ చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు దాంతో ఇది సరితూగినప్పుడు ఏముందిలే అనిపించేస్తుంది. బట్ చిన్న సినిమా ఈ సబ్జెక్ట్ వేరు. చిన్న సినిమాగానే చూడండి, లేదా ఒక సోషల్ సినిమాని సోషల్గానే చూడండి, ఫాంటసీగానే చూడండి. అంతేగాని ప్రతిదీ రాజమౌళితో కంపేర్ చేయడం కరెక్ట్ కాదని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, అది కరెక్టే అది. సో అలాగా రాజమౌళి మూవీతో ఇప్పుడు మీరు పోల్చుతున్నారు. 'బాహుబలి 2', 'బాహుబలి' కూడా 'బాహుబలి 2'కి వచ్చేసరికి ఎలా వచ్చింది? అరే కట్టప్ప కిల్లుడు 'బాహుబలి'. అది ఆఖరికి కృష్ణరాజు గారు బతుకున్నప్పుడు
మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు గారు బతుకున్నప్పుడు మన యంగ్ రెబల్ స్టార్ గారిని తీసుకెళ్ళి మోదీ గారిని కల్పించినప్పుడు కూడా మోదీ గారి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఎలా ఉన్నారు కైసా ఎలా ఉన్నారు అంటూనే ఎందుకు కట్టప్ప బాహుబలి చంపాడని అడిగాడు నవ్వుకుంటూ. ప్రభాస్ నవ్వేశారని. అంటే అంతగా వెళ్ళిపోయింది జనాల్లోకి. సో ఇప్పుడు మరలా అలాగా మళ్ళీ ఇంకో తెలుగు సినిమాయే అంతగా జనాల్లోకి వెళ్ళింది అంటే అది పుష్ప 2. అంటే నార్త్లో పుష్ప ఏదైతే ఉందో ఎవరైతే ప్రొడ్యూసర్స్ అప్పుడు కొన్నారో దాన్ని రిలీజ్ చేశారో అంటే థియేటర్లో చూసుకున్నట్టయితే అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట వాళ్ళు ఆ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో రాజన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకున్నారు ఇంత రాదులే మనం ఎప్పటిలాగానే మనం సినిమాలు డబ్ చేసి చేస్తున్నాం అట్లా అనుకున్నారంట. కానీ చూస్తే దాని రెస్పాన్స్ ఎవరైనా ఉంది. అంటే యాక్చువల్గా వీళ్ళు కూడా మన బన్నీ గారు కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పారు. డార్లింగ్ ఒకసారి ట్రై చేద్దాం, ఒక రాయిసురుద్దాం, పోతే వస్తే కొండ పోతే వెంట్రుక అన్నట్టుగా ఏదో అంటే ఆ భావం తప్పు భావమేమో జస్ట్ ఒక ట్రైల్ వేద్దాం అన్నట్టుగా డీల్ చేశారంట. ఆల్రెడీ మనకి సోనీలో సెట్ మ్యాక్స్ లాంటి కానీ జీ ఛానల్లో కానీ మన సినిమాలు డబ్ అయినవి చాలా ఛానల్లో వస్తున్నప్పుడు రేటింగ్ వచ్చినవి యాడ్స్ వచ్చినవి ఉన్నాయంట. సో ఆ పరంగా పవన్ కళ్యాణ్ గారు కానీ బన్నీ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ కొంచెం ఫెమిలియర్. సో ఒక్కసారి డైరెక్ట్గా ఇక్కడతో పాటు అక్కడ కూడా రిలీజ్ చేసేసరికి ఒక సల్మాన్ ఖాన్ సినిమా కానీ లేదంటే ఒక షారుఖ్ ఖాన్ సినిమాకి ఎలాగైతే జనాలు తండోపతండాలుగా వచ్చారో ఇలాగో వీళ్ళు కూడా అరే ఏంటి హీరో అనేవాడు ఎంత డీగ్లామరైజ్డ్గా ఇదిగా వాళ్ళకి ఎలా ఉంటుంది ఎప్పుడు థియేటర్కి వెళ్ళేది నీట్గా క్లీన్ షేవ్ మేసాలు ఉండవు గడ్డాలు ఉండవు ఒక డ్యూయట్ సాంగ్ ఒక పార్టీ సాంగ్ అది కదా. సో అలాంటి కూడా ఒక్కసారి ఈడు ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ డీగ్లామరైజ్డ్ రోలు ఆ యాక్సెంట్ కూడా అది ఇప్పుడు మనకి ఎలాగైతే రాయలసీమ ఉందో అక్కడ కూడా బీహారీ లాంగ్వేజ్ కొంచెం మాసుగా రొడ్డగా ఉంటుందంట. సో ఆ బీహారీ లాంగ్వేజ్ లాంటి ఏదో ఇంట్రొడ్యూస్ చేసి పెడితే అరే ఏముంది సూపర్ అనిపోయింది. ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలుగులో శత్రువు అనే సినిమా వచ్చింది అప్పట్లో, వెంకటేష్ గారు సూపర్ ఎగ్జాంపుల్. అందులో కోట శ్రీనివాస గారి క్యారెక్టర్ ఇంకా నవ్వుతో నా భవిష్యత్ ఎవడు చేయలేడు. కొడుతుంటే రక్తం వస్తుంది అనమాట. వెంకటేష్ గారు కొడితే కళ్ళలో కూడా రక్తాలు వస్తాయట్రా బాబు అని అంటాడు. ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి క్యారెక్టరు తమిళ్ స్వామిలో చేసినప్పుడు విక్రమ్ గారు హీరోగా సేమ్ క్యారెక్టర్ కోట గారు అక్కడ చేశారంట. ఏది ఒక 20 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా అది. అక్కడ తమిళ జనాలకు విపరీతంగా నచ్చేసింది కోట గారి యాక్షన్. సో మనకి ఎప్పుడో అలవాటైన క్యారెక్టర్ తమిళ వాళ్ళకి కొత్తగా అనిపించింది. సో ఇలాగ మనకి ఎప్పుడూ అలవాటైన మాస్ క్యారెక్టర్ హిందీ వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఒక్కసారిగా ఇంకా థియేటర్లో బిగ్గెస్ట్ అప్లాజ్ అనమాట. రిపీటెడ్ ఆడియన్స్ కూడా అది ఆశ్చర్యకరమైన విషయం. అంటే బాహుబలి 2కి ప్రభాస్ గారు ఎంతవరకు మరి ప్రమోషన్స్ చేశారో మనకు తెలియదు. కానీ ఇక్కడ బన్నీ గారు మొన్న బీహార్ అంటే పాట్నాలో చూసినప్పుడు అక్కడ అసలు ఒక సౌత్ హీరోకి ఇంతగానం అంటే అక్కడ ఉన్న నార్త్ హీరోస్కి రాని అంత జనం సౌత్ హీరోకి వచ్చారు, చూడడానికి అంత తండోపతండాలుగా వచ్చారంటే మరి నిజంగానే మరి రికార్డ్ బ్రేకింగ్ అంశం అంటారా? ఎగ్జాక్ట్లీ అది ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. చేసుకున్నాడు. నిలబెట్టుకోవడం కష్టం. నిలబెట్టుకోవడం అనేది అసలైన ఆర్ట్. ఆ నిలబెట్టుకోవడం కోసమే చాలా తాపత్రయపడుతున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ భాష మాట్లాడుతున్నాడు. అదే కదా జనాలు ఎవరు భాష మాట్లాడారు అరే మనవాడరా అని ఓన్ చేసుకుంటారు. అది ట్రై చేస్తున్నాడు ఆయన. పైగా నేను ఎక్కడో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అని అంటున్నాడు. బాలీవుడ్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, చిన్న లెగ్ మూమెంట్ ఇచ్చుకొని ఏదో చూయింగం నవ్వులుతూ యాటిట్యూడ్లో బిల్డప్. వీళ్ళు అలా కాదు, నేను ఒకవేళ తప్పు పదాలు ఏమైనా వాడితే నన్ను క్షమించండి అంటున్నాడు. అది జనాలకు ఎలా ఉంటుందంటే అబ్బా అనిపిస్తుంది అనమాట. అరే వీళ్ళేంటి ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు, మన పక్కింటి కుర్రలాగా ఉన్నాడు, వీడంత స్టార్డమ్. పైగా వాళ్ళ ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్. గజనీ హిందీలో నిర్మించింది అల్లు అరవింద్ గారు, అమీర్ ఖాన్ గారితో. సో అంత పెద్ద ప్రొడ్యూసరు, పైగా మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు మేనల్డ్ అని కూడా తెలుసు చాలా మందికి. ఎంత ఇది ఉండి కూడా ఈడేంటి ఎంత ఒబీడియంట్గా ఉన్నాడు అని కూడా క్యాచీగా ఉంటుంది కదా. సో ఇక అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రభాస్ లాంటి వాడు ఫస్ట్ వెళ్ళి జెండా పాతాడు కాబట్టి ఇంకా వరుసగా మన వాళ్ళందరూ ఎన్టీఆర్, రామ్ చరణ్, బండి పాత్రలు ఈజీ అవుతున్నారు. సో అన్నిట్లో నా జెండా పెద్ద కనబాలని ప్రతి ఒక్కటిగా తాపత్రయం ఉంటుంది. ఆ హెల్దీ పోటీ అనేది ఉండాలి. మొత్తానికి అయితే హిందీలో కూడా కలెక్షన్స్ పరంగా సౌత్ లో ఎంత ఉంటుందో హిందీలో కూడా అంతే ఉంటుంది. హిందీ పాట్నా ఇష్యూ అయిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి ఒక్కసారి వెళ్ళిందిగా పాట్నా మీదకి. ఏమో ఏంది ఒక సౌత్ హీరోకి ఎంత క్రేజా, ఎంత జనాలా, పోనీ తరలించారా అనుకుందాం. జనాలు ఎంతగానో తరలిస్తారు, ఎంతమంది వెళ్తారమ్మా, పక్కన లేదు కదా, ఇది పక్కన బీదర్లోనో ఎక్కడో లేదు కదా. సో అదొక ఎంత వచ్చారంటే ఏదో ఉంది సినిమాలో, వెళ్దాం చూద్దాం, క్రిటిసైజ్ చేయడానికైనా వెళ్దాం అనుకునేవాడు ఉంటాడు.
సో జెండా పాతాడు అది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.